నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అంటే ఏ విధంగా రెచ్చిపోయారు అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిపై కూడా విచక్షణారహితంగా దాడులు జరగటం, రకరకాల కేసులు, వివాదాలు జరిగాయి. ఇలాంటి క్రమంలో తాజాగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశాలు ఆ నివేదికలో పేర్కొంది. సిఐడి ప్రభుత్వానికి సమర్పించింది. సిఐడి విజిలెన్స్ ద్వారా చేయించింది. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏవైతే అరాచకాలు జరిగాయో, ఏవైతే తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని రెచ్చిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మాజీ మంత్రి కొడాలి నాని, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఈ ఇద్దరి పాత్ర చాలా 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 ముఖ్యమైనది. అంటే దాడులు కానీ హింసాత్మక ఘటనలు జరగటానికి పాత్రదారులు, సూత్రధారులు, కర్త, కర్మ, క్రియ ఈ ఇద్దరు కూడా వారి పాత్ర ఎక్కువగా ఉంది అనేది. అంటే వారి వ్యవహార శైలి సాధారణంగానే కొడాలి నాని ఏ విధంగా మాట్లాడతారు అనేది మనకి తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఇలాంటి క్రమంలో వారి పాత్రపై ఇప్పుడు వచ్చినటువంటి ఆ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేయించడం, అలాగే నాయకులపై దాడి, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. త్వరలోనే ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయబోతున్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీది ఇప్పుడు ప్రేక్షక పాత్ర, నామినల్ రోల్ అయిపోయింది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చేసినటువంటి ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి ఘటనలు, ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినటువంటి ఘటనలో 75 మందిపై కేసు నమోదు చేశారు. అందులో 15 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆ ఒక్క గన్నవరం ఘటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయాలపై జరిగినటువంటి దాడుల్లో కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇంకా తదితరులు పాత్ర ముఖ్యమైనది. అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా వీరి పాత్ర ఉంది. అంటే ఓవరాల్గా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనుసరించినటువంటి విధానం అధికారంలో ఉండగా దానికి మూలాలు మాత్రం కొడాలి నాని, వల్లభనేని వంశీ వీరి దగ్గర ఉన్నాయి. ఒక రకమైనటువంటి వైఖరితో వారు అడుగులు ముందుకు వేశారు, రెచ్చగొట్టారు. మీకెందుకు, మీ వెనుక మేము ఉన్నాం, మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని చెప్పి రెచ్చగొట్టినటువంటి విధానంలోనే ఈ దాడులు జరగటానికి ప్రధాన కారణమని విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక రకాలుగా ఎన్నో ఇష్యూస్లో పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, అనుసరిస్తున్నటువంటి విధానం కానీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది.
సోషల్ మీడియాతో రెచ్చిపోయినటువంటి సైకోలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక రకమైనటువంటి ట్రోల్ చేశారు, చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులనే టార్గెట్గా చేశారు, అలాగే జనసేనలో ఉన్నటువంటి నాయకులను కూడా. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ వ్యవహారం, ఇక రకరకాల ఇష్యూస్ తీసుకున్నారు. ఫ్యామిలీ అంశాల్లో కూడా తలదూర్చి మార్ఫింగ్ చేసి రకరకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే విధంగా సోషల్ మీడియా సైకిల్ రెచ్చిపోయారు. సో మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆసక్తికరంగా మారాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో వల్లభనేని వంశీ, కొడాలి నానియే కాదు, చాలామంది ప్రముఖులు అరెస్టు కాబోతున్నారు. ఈ యొక్క దాడుల అంశానికి సంబంధించి, అలాగే సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని ఎవరైతే ప్రోత్సహించారో వారిపై కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కానీ, అలాగే నాయకులపై జరిగినటువంటి దాడులు కానీ, వీటన్నిటికీ కారణమైనటువంటి వారిని ఒక్కొక్కరిని అరెస్టు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.